కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యం. మనం వివిధ రకాలైన ఆశలు కలిగి ఉండవచ్చు. మనం ఆశలు కలిగి ఉండడం తప్పు కాదు. మానవుడు ఆశాజీవి. అయితే మన ఆశలు లేక కోరికలు తీరాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన తప్పక నెరవేర్చును. అంతేకాదు, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తానని ఆయన వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా మీ యందు భయభక్తులు గలవారి కోరిక మీరు నెరవేర్చువారై ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా, మేము మీకు మొరపెట్టినప్పుడు మీరు రక్షిస్తానని వాగ్దానం చేయుచున్నారు అయ్యా. ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన వారి యొక్క ఆశ ఏమై ఉందో, వారి యొక్క హృదయవాంఛ ఏమైతే అయ్యిందో ప్రభువా, వారి హృదయవాంఛను మీరు తీర్చమని ప్రార్థన చేయుచున్నాం అయ్యా. ఇదిగోనైనా వారి యొక్క ఉద్యోగంలో, వారి యొక్క పనుల్లో, వారి వ్యాపారంలో, వారి చదువుల్లో ప్రభువా, వారు చేయు ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.